మనం ఏ పని చేయాలన్నా ప్రతి ఒక్కరికి ఈ ప్రాక్టీస్ ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే ప్రాక్టీస్ చేసుకోవాలా, మీ బాడీని మీ మైండ్ని అలైన్మెంట్ చేసుకోవాలా. ఓకేనా? క్లియర్? ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. మీరు తినే ఫుడ్ మీద బాడీ ఆధారపడి ఉంటుంది. ఆ బాడీ మైండ్ సెట్ రెండు కలిస్తేనే మీరు ఏమైనా చేయగలుగుతారు. నేను కూడా అంతే. ఇది బేసిక్ అన్నమాట. ఇది గ్రౌండ్ లెవెల్లో మిమ్మల్ని తయారు చేస్తా ఉన్నా. అఫర్మేషన్స్ చెప్పడము, ఆ అఫర్మేషన్స్ ఎలా రీచ్ అవుతాయి, ఆ అఫర్మేషన్స్ తాలూకు ఫ్రీక్వెన్సీ నేచర్లోకి ఎలా వెళ్తుంది, ఆ నేచర్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి యూనివర్స్ నుంచి మీకు ఏ విధంగా నేచర్ మళ్ళీ ఇస్తుంది అనేది డీటెయిల్డ్గా చెప్తాను. ఒక్క పాయింట్ కూడా మిస్ చేయను. మీరు ఎంత కోఆపరేట్ చేస్తారో అంత నేను డెలివరీ చేస్తాను. ఓకే, రైట్. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే నాలెడ్జ్ ఇస్తానని చెప్పాను కదా. ప్రతి ఒక్కరికి ఫస్ట్ బాడీకి అవసరమైన ఫుడ్ ఉంటుంది. ఆ బాడీ మైండ్ని రెండింటిని అలైన్మెంట్ చేసుకోవాలి. మీరు ఎంత యాక్టివ్గా ఆ బాడీని మైండ్ని యాక్టివేట్ చేసుకోగలుగుతారు, అలైన్మెంట్ చేసుకోగలుగుతారో దానికి తగ్గట్టుగానే పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పినా, చదువుకునే అమ్మాయికి బాడీ ఉంటుంది, మైండ్ ఉంటుంది కదా. అలాగే హౌస్ వైఫ్ ఉంటుంది, హౌస్ వైఫ్ కూడా బాడీ ఉంటుంది, మైండ్ ఉంటుంది. మీరు సంకల్పం తర్వాత చేస్తారు. డబ్బులకు అప్పులు ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఇది నా టార్గెట్. ఇది నేను ఎప్పుడైనా చెప్పొచ్చు. డైరెక్ట్గా దీని దగ్గరకు వస్తే మీ బాడీ మైండ్ అలైన్మెంట్ లేకుండా నేను అఫర్మేషన్ చెప్పి మీకు అప్పులు తీరిపోతాయి, రాసుకో 40 రోజులు తీరిపోతాయి అంటే ఎట్ట తీరుతాయి? అర్థమైందా మీకు? దానికి తగ్గ ప్రయత్నం రావాలి అంటే ఏమేమి ఉండాలి? శరీరం సహకరించాలా. ఈరోజు వెళ్ళి ఈయన కలవాలి అని అంటే, రాత్రంతా జర్నీ చేసి వచ్చినాను సార్, నిద్ర లేదు అని అనకూడదు. ఇది మైండ్ ఏమి చెప్పింది, ఈరోజు వెళ్ళు పలానా శంకర్రావు గారి దగ్గరికి వెళ్తే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నీకు రావాల్సిన డబ్బులు ఇచ్చేస్తాడు, నువ్వు ఆ పని స్టార్ట్ చేసేయచ్చు అని మైండ్ చెప్పేస్తుంది. మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ మా, చెప్పేస్తుంది. మరి బాడీ యాక్టివ్, ఐఎమ్ సో యాక్టివ్, ఐఎమ్ సో యాక్టివ్, ఐఎమ్ సో పవర్ఫుల్, ఐఎమ్ సో పవర్ఫుల్, ఐఎమ్ సో యాక్టివ్.